మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బాధపడాలన్నా సంతోషపడాలన్నా అర్థం కాని విషయం. ఆయన ఫస్టే చెప్పినాడు సిబిఐకి ఇవ్వండి అని 10 సార్లు చెప్పినాడు, 20 సార్లు చెప్పినాడు. అయినా కానీ కక్షపూరితంగా కేసు పెట్టి తమ్మలపల్లికి తీసుకురావడం అనేది ఇంకా దారుణమైన విషయం. చాలా సంతోషిస్తున్నాం. మా ఊరికి రమేష్ గారు వస్తున్నారు తమ్మలపల్లికి అని కూడా. ఇవన్నీ కూడా ఎవరు ఊరికే నిద్రపోరు, ఊరికే ఉన్నేరు. మీరు ఇబ్బందులు పడేదాని కోసం చేసింది తప్పితే ఏదన్నా నిజం ముందు చూపిస్తారా? ఎన్ని చెప్పినాడు ఆయన. గుడికాడికి వస్తావా, యాడికి వస్తావా అంటే కూడా రాలేకపోయినావు. మీరు ఎవరు కానీ రాలేకపోయినారు, చెప్పలేకపోయినారు. ఆయన పోయినాడు కనకదమ్మ దగ్గర చెప్పేసి వచ్చినారు. దానికి లేదు, కేసు పెట్టి లోపలేసి ఏమైతా ఉంది. ఆయనకి ఇంకా ధైర్యం పెరుగుతూ ఉంది. 10 మంది ఆదరణ వస్తూ ఉంది. అందరం ఉండాము ఆయన వెనకాల, మేమందరము ఉండాము. మా తమ్మలపల్లి ప్రజలకు అందరికీ కూడా తెలుసు ఎంతమంది చచ్చిపోయినారు, ఎంతమంది ఏమైనారు, ఏంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు వరకు డిపార్ట్మెంట్ గురించి నేను మాట్లాడలేదు. సివిల్ డిపార్ట్మెంట్ ఉంది. ఎందుకు మీరు అన్నీ మీ ఇంటి ముందర నీ స్టేషన్ పక్కన సారాయి తయారు చేస్తామంటే అమ్ముతామంటే మీకు గుర్తురాలేదా? ఏ ఆఫీసర్కైనా కానీ ఈరోజు ఆయన తీసుకొచ్చి ఇక్కడ కేసు పెట్టి ఏడేదో చేసినట్టు చూపిస్తున్నారు కదా, సంతోషమే. మీరు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? సివిల్ డిపార్ట్మెంట్ లేదా? ఎక్సైజ్ ఒకటే ఉందా? రెవెన్యూ లేదా? అందరికీ బాధ్యత ఉంది కదా, ఎందుకు చేయలేకపోయినారు? మీ ముందరే కదా, మీ ఇంట్లో ముందరే కదా పెట్టుకొని నడి రోడ్లో మీ పోలీస్ ఆఫీసుకు ఎంఆర్ఓ ఆఫీస్కు మధ్యలో పెట్టి మీరు సారాయి తయారు చేశారు, సారాయి అమ్మినారు. అమ్మిన దానిలో ఎంతమంది చేస్తున్నారు అందరికీ తెలుసు. మాట్లాడలేదంటే మాట్లాడకుండా గమ్ముకుంటాం. ఏం చేస్తాం? ఈయన ఏం మాట్లాడినాడు? విజయవాడలో నీవన్నీ లిక్కర్ చూపించాడు, ఇది ఉంది అని. దానికోసం కేసు పెట్టినారు. ప్రతి మాట ఏదైనా కానీ నీట్గా చెప్పినాడు. ఎక్కడికోసం రమ్మని ఆడికోసం సిబిఐ అనుకోరు. ఎందుకే లేకపోతున్నారు? సిట్టు ఓకే, ఏదైనా కానీ కేసులే కదా, చూస్తారు. ఏమి ముసలాడేం కాదు, నాకన్నా చిన్నోడే. కేసులే కదా, ఏమవుతాండే? ఏడు కాకపోతే ఇంకా 5 కోట్లు తిప్పండి, 5 చోట్ల తిప్పండి, ఇబ్బంది ఏం లేదు, ఎవరు బాధపడరు. కానీ ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తామంటే అంత వీళ్ళు అనుకుంటా ఉండేది ఏదో కాదు, విపరీతంగా చూపిస్తాం. ఇక్కడ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఉన్నారు, వాళ్ళకి తెలియదా? మీడియా ఉన్నారు, మీకు తెలియదా? ఛానల్స్ వాళ్ళు కూడా మీడియా అని కూడా దగ్గరికి రాకుండా అంత పనికిమాలిన పని మొడకలు చేస్తామంటే ఏ ఛానల్ కూడా ముందర పోయే ధైర్యం ఎవరూ చేయలేదు. ఏ ధైర్యం ఛానల్స్ కూడా అడిగి పోలేదు. వాళ్ళని కూడా కొనేసి పెట్టుకున్నారు. కొంతమంది అమ్ముడు పోయినారు, కొంతమంది నిజాయితీగా ఉన్నారు. చిన్న వాళ్ళు పోయి ఆడే చూపిస్తే అన్నీ చేస్తే ఈరోజు కనపడింది. ఎంతమంది చచ్చిపోయింది మీకు తెలియదా? ఏమన్నా కేసా ఇది? దీని మీద కేసు పెడతారా? మీవన్నీ తవ్వాలి కదా, లేవడాలి కదా. ఎక్కడున్నారు వాళ్ళు? 6 కేసులో ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు? 1, 2 పెట్టి ఆయన ఎవరో శ్రీధర్రావు గారిని ఒకటి రాసి పేపర్ మీద రాసేసి ఆయన చెప్పేసాడంటే ఒక పేరు అంటారు. ఇది ఎక్కడన్నా విన్నామా? ఆయన పేరు చెప్పినాడంటే ఎత్తుకొని వచ్చి రమేష్ గారిని లోపల పెట్టడం. ఇంతకంటే నీచమైనది ఇంకోటి లేదు. ఇరిగేషన్ పోయింది, డ్రింకింగ్ వాటర్ పోయింది, ఎలక్ట్రిసిటీ పోయింది, మొత్తం అన్నీ ఒకటి అన్నీ ఏం లేకుండా మాకు తమ్మలపల్లిని ఒక మూల ఎక్కడ మేము ఉన్నామో అక్కడికి పెట్టాలి. నువ్వు అనుకున్నా ఎవరు అనుకున్నా భగవంతుడైన ఉండాడు. అంతకంటే కూడా గొప్పగా చేసి చూపిస్తాం. ఏందయ్యా నువ్వు చేస్తా అనేది? కనీసం నీ ఊళ్ళోకి నువ్వు పోలేవు. చంద్రగిరిలో పోయి నువ్వు ఎమ్మెల్యే గెలుచగలుగుతావా? ఎప్పుడో రాజశేఖర రెడ్డి ధర్మమ్మ అని గెలిచినావు. ఈరోజు నువ్వు గెలుచగలుగుతావు, నీ కొడుకు గెలుచగలుగుతాడు, ఎవరైనా గెలుచగలుగుతారు. ఆడొకరు ఏడొకరు. మీరు కేసులు పెట్టినంత భయపడతారా? భయపడే కుటుంబాలు కాదే ఇవి, ఎవరు కాదు కదా. పెట్టి తీసుకొచ్చి మళ్ళీ తమ్మలపల్లి ఎక్కడుంది? నీకు తెలిసిన తమ్మలపల్లి పరిస్థితులు ఏందనే? పెట్టండి. ఎన్ని కేసులు పెడతారు? ఇంకా 4 పెడతారా, 6 పెడతారా? ఇది కాకపోతే ఇంకో 4 కేసులు తిప్పండి. అవన్నీ ఇబ్బంది ఏం లేదు. ఎవరు భయపడట్లేదు కదా. ఎవరి ముందు పెట్టాలా? మా మీద కూడా పెట్టినారు, మేము పోయినాము, లోపలికి వచ్చినాము. నిజం అనేది చూపించాలి కదా. వీళ్ళందరూ అనుకోండి, మేము అనుకుంటే నిజాలు ఏంది అనేది బయట పెడతాం. మీరు ఏంది అనేది కూడా చూపిస్తాం. ఆ రోజులు కూడా దగ్గరలోనే వచ్చాయి. మాకు ప్రభుత్వంతో పని లేదు, ఏం పని లేదు. నిశ్చయితీగా ఉన్న ఒకే ఒక వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు. ఆయన సంపాదించుకున్న పేరు, వాళ్ళ నాయన సంపాదించిన పేరు మాకు అందరికి కూడా ఏరు కదా.
10 సార్లు అడుక్కున్నాడు గుళ్ళేకపోయి. సిబిఐ ఏమన్నారు కదా, వేయలేదు కదా, వేయరు కదా. సిట్టు అంటారు. ఏం సిట్టు? అందరికీ ఉండేదే, ప్రతి ఒక్కరికి ప్రెజర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నారు నాకు ఆఫీసర్సు. మేమెవరూ వాళ్ళని ఇబ్బంది పెట్టలేదే, కేసులు పెట్టమనలేదే. మా వాళ్ళ మీద కేసులు పెడతాం, సంతోషంగానే ఆహ్వానిస్తాను, పెట్టండి అని కూడా. ఏం సిట్టు? ఏం చేశారని ఇంత చెడ్డ పేరు తమ్మలపల్లికి వస్తా అని కల్లో కూడా నేను అనుకోలే. వచ్చింది కదా. ఎక్కడున్నారు వాళ్ళు? అదైనా తెలుసా మీకే? తెలుసు, మీ దగ్గర పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళు బయట వస్తే మీరు బయట వస్తారు, మీ పేరు రాకూడదు. మీరు 5 మంది ఉన్నారు, దాంట్లో 5 మంది బయట వస్తారు. ఈ రోజు కాకపోతే రేపు రారా, ఎల్లుండి రారా? ఖచ్చితంగా వస్తారు. నేను నిద్రపోయినా, నువ్వు ఎవరు నిద్రపోయినా కానీ ఖచ్చితంగా వాళ్ళు బయట వస్తారు. దీంట్లో నిజార్థులు వాళ్ళు కాదు తేల్చేది, భగవంతుడు తేలుస్తాడు. గుణపాఠం భగవంతుడు చెప్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ మినిస్టర్ జోగి రమేష్ గారు బీసీ నాయకులు ఆయనకు వచ్చిందను అక్రమంగా కల్తీ మద్యం కేసులు అరెస్ట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు నెల్లూరు జైలు నుండి తమ్మళ్ళపల్లి కోర్టు కాడ ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి వచ్చిందను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము బీసీ సంఘాల తరఫున చాలామంది ఇక్కడ ప్రజలు వచ్చినారు. ఆయన చూసేదానికి, ఆయన కలిసేదానికి చాలామంది వచ్చినారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. యాక్చువల్లీ ఏ సంబంధం లేకుండా టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి దీన్ని మొత్తం ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇక్కడ ఉండే కల్తీ మద్యం కేసులు కుటీర పరిశ్రమగానే రకంగా ఒక పరిశ్రమలు ఏర్పాటు చేసేసి మొలకల్ చెరువులో ట్రైన్డ్ పర్సన్స్ను వచ్చేందుకు సౌత్ ఆఫ్రికా నుండి తీసుకుని వచ్చేసి ఇక్కడ కుటీర పరిశ్రమలు చేసి అన్ని బెల్ట్ షాపుల్లో కూడా ఇక్కడ నుండి మద్యం సప్లై చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా ఇప్పుడు బెల్ట్ షాప్లో కానీ రెగ్యులర్ షాప్లో కూడా ప్రతి 4 బాటిల్లో కూడా 1 బాటిల్ వచ్చే కల్తీ మద్యం దొరుకుతూ ఉంది. దీనికి ఎక్కడ కూడా ఏ రకంగా వాళ్ళు రెడీ చేస్తూ ఉండే కల్తీ మద్యం కూడా ఒరిజినల్ బాటిల్ కూడా దీని ముందు పనికి రాకుండా పోతుంది. ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అయిపోల్లా, ఇది ఒరిజినల్ బట్టలా, ఇది కల్తీ మద్యమా, కల్తీ మద్యమే కరెక్ట్ అనేటప్పుడు తాగే పరిస్థితులు వచ్చినాయి. దాని రకంగా చాలామందికి వచ్చింది. ఇక్కడ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, లివర్లు చెడిపోవడం, హార్ట్ అటాక్స్ రావడము, అన్ని రకాలుగా ఇది వస్తూ ఉంది. దీనికి వచ్చిందను ఏ సంబంధం లేని మన జోగి రమేష్ గారికి ఇక్కడ వచ్చిన ఏదో విషయాల్లో చంద్రబాబు నాయుడుని దూషిస్తారు, చంద్రబాబు నాయుడు క్రిటిసైజ్ చేస్తారనే ఉద్దేశంతో అనవసరంగా ఆయన మీద కేసు పెట్టేసి ఈరోజు ఆయనకు ఈ రకంగా హింసించడం జరుగుతూ ఉంది. ఇక్కడ బీసీ సంఘాల నాయకులు కూడా చాలామంది ఇక్కడికి వచ్చినారు, చాలామంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రజలు కూడా చాలామంది ఇక్కడ వచ్చి జమ అయినారు. యాక్చువల్గా నేను చెప్తా ఉండేది ఒకటే, మీకు ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే, ఒకవేళ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఈ సిట్ ఎంక్వైరీని తీసేసి సిబిఐ ఎంక్వైరీ పెట్టించండి. మీరు సిబిఐ ఎంక్వైరీ పెట్టిస్తే కరెక్ట్ అయిన దోషులు బయటకు వస్తారు. ఎందుకు మీరు అంత భయపడుతున్నారు? సిబిఐ ఎంక్వైరీ చేపిస్తే ఎక్కడ మీ నిజస్వరూపం బయట వస్తుందని చెప్పి దీనికి పెండింగ్ పెడుతున్నారా? ఖచ్చితంగా మీరు ప్రజలకు ఇది తేల్చే అవసరం ఉంది. మీరు ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ పెట్టించండి. నిజంగానే ఎవరు దోషులు ఉన్నారో అందరూ తెరపైకి వస్తారు. అది కాకుండా జయచంద్రారెడ్డి గారు ఇన్ని దినాలైనా ఇంతవరకు కూడా అరెస్ట్ కాకపోవడం చాలా శోచనీయం. ఆయన కానీ తెర మీదకి వస్తే ఏ పేర్లు బయటకు వస్తాయనే ఉద్దేశంతో ఇది జరుగుతూ ఉంది అని ప్రజలందరూ అనుమానపడతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో ఉండే అనుమానం తీర్చే బాధ్యత మీ మీద ఉంది. ఖచ్చితంగా ఈరోజు ఆయన ఏ రకంగా ఆయనకి నిర్దోషిని అరెస్ట్ చేసినారో ఖచ్చితంగా కోర్టు మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, దేవుని మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. జోగి రమేష్ గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ఖచ్చితంగా ఎవరెవరు దీని మీద ఉన్నారో వాళ్ళందరూ బయటకు వస్తారు. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వానికి కానీ సిబిఐ ఎంక్వైరీ పెట్టించి నిజాలు బయటకు తేల్చాలని కోరుకుంటాను. ఈరోజు కూటమి ప్రభుత్వం లేకొచ్చి మా వైఎస్ఆర్ నాయకులను జోగి రమేష్ అన్నను నిర్దాక్షిణ్యంగా ఈ ములక చెరువు కల్తీ మద్యంలో ఇరికించడం చాలా అన్యాయము. ఈరోజు అన్నగారిని తమ్మలపల్లి కోర్టు తీసుకుంటే చాలా బాధ కలిగిస్తూ ఉంది. ఎందుకంటే మన వైఎస్ఆర్ కార్యకర్తలు ఎక్కడున్నా కూడా ఏదో ఒక మూలంగా కేసులో ఇరికించాలి, వాళ్ళు ఏదో ఒక ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఇది చేస్తున్నది. ఇది పద్ధతి కాదు, సమాజం కాదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అంటేనే అందరికీ ఈరోజు అర్థమైపోయింది, ఏదో కేసులో ఇరికించాలా అనేసి మా నాయకులు భయపెట్టిస్తున్నారు. మేము ఎంతవరకు భయపడము. ఇది కాదు, ఇంక ఏమైనా కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే మా ద్వారకన్న నాయకత్వంలో కానీ మా మిథున నాయకత్వంలో మేము ముందుండి పని చేస్తాము. ఇది మరొక స్టోరీ మన కూటమి ప్రభుత్వము నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం.